అది. అయితే ఇప్పుడు కొరియన్ కంకరాజ్ వరకు వస్తే అసలు సినిమా కథ మీకు చెప్పినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారండి? పూర్తి కథ చెప్పాడా మీకు గాంధీ గారు? నేను ఎప్పుడు ఏ కథ వినాను, ఎప్పుడు ఏ కథ సినిమా చూసి ఏమనిపించింది? సినిమా చూసాక నాకు ఈ విధంగా మలుచుకొచ్చారా, దీన్ని ఇలాగా చేశారా అని అనుకున్నాను అంతే. నైస్ నైస్. బాగా నాకు చాలా హాయిగా అనిపించింది. అదేలేండి. చిరంజీవి గారి సినిమా మిస్ అయినా చిరంజీవి గారి అబ్బాయితో మాత్రం మీరు వరుణ్ తేజ్ చేయగలిగారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి సార్. చెప్పండి. అంటే నా వరకు నా ఫీలింగే. అదేలేండి. నేనెవరో తెలియదు ఆయనకి, కానీ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి నా పట్ల చూపించినటువంటి గౌరవం చాలా గొప్పది. మంచి మర్యాద, మంచి గౌరవం చూపించాడు ఆయన. అది వాళ్ళు చెప్పాను కదా నిన్న నాగబాబు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా నేను లేరు ఆ మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్. ఓకే ఓకే. చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ అది ఉండాలి సార్. అది ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, ఆయన ఫ్యాన్స్లో కూడా. నిన్న చూసారా, పొట్టి మామాని తను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగాడు కదా. అతను ఎలా ఏడుస్తున్నాడు స్టేజ్ మీద చూసారు. అదే అప్పుడు ఆ క్రేజ్, అంత క్రేజు, అంత ఫాలోయింగ్, అంత మేనియా ఆయన పట్ల వాళ్ళు అలా సంస్కారమే సార్. అలా ఉండరు. సంస్కారమే, సభ్యత, సంస్కారము మనిషిని నిలబెట్టేది అవి రెండే. ఎక్కడ వరుణ్ తేజ్ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఇతను అని అనిపించుకోవడం కానీ, ఈ రోజు వరకు మొన్నటి వరకు ఫ్లాప్లు వచ్చాయి వరుణ్ తేజ్కి. 6 ఏళ్ళుగా చెప్పుకోవడానికి హిట్లేదు. కానీ ఎక్కడ కూడా ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా, టెంపర్ లూజ్ అవ్వకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా. అవును. నో కంప్లైంట్స్. తనకు తనే ఓన్ చేసుకున్నాడు. ఏదే వాట్ ఎవర్ హీ డిడ్. గాంధీ గారు చాలా హ్యాపీ. మరి దాని కంటిన్యూటీ ఉంటుందేమో. పార్ట్ 2 ఉంటే ఇంకా విజృంభించి చేయొచ్చు ఏమో. మరి లాస్ట్ షాట్ సార్ కూడా చెప్పారు కదా, ఒక సార్ కూడా ఇచ్చారు కదా టైటిల్. కెన్యన్ కనకరాజు. అదే కొరియన్ కనకరాజు, ఇదేమో కెన్యన్ కనకరాజు. ఎగ్జాక్ట్లీ. ఏమో ఇప్పుడు బాగుంది, దాన్ని అంత రక్తి కట్టించినప్పుడు రెండో కథ కూడా కట్టితే ప్రొలాంగ్ చేయడమే కదా. పార్ట్ 2 అంతే. కొంచెం బిగుగా చేస్తే, దాన్ని పటిష్టంగా చేస్తే మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టచ్చు. ఫ్యాంటాస్టిక్. అయితే ఇప్పుడు ఈ పళ్ళ బురుసు ఎల్లుండి రిలీజ్. పళ్ళ బురుసు అంటే మీకు అర్థమైందా సార్? పెద్ద బ్రష్ పెట్టారు కదా స్టేజ్ మీద. పెట్టాము. అది పెట్టక ముందు మీరు మొదటిసారి పళ్ళ బురుసు అని విన్నప్పుడు మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? అసలు నాకు అర్థం కాలేదు. అదేంటని అనుకున్నా. అయితే తెలంగాణ మాండలికంలో బ్రష్, దాన్ని బురుసు అంటారు. బ్రష్ అంటే ప్రకృతి, బురుసు అంటే వికృతి, అంతే. బ్రష్ పోయి బురుసు అయింది. అదేలేండి. బురుసుతో పళ్ళు తోముకున్నావురా, బురుసు తీసుకొని పోయి తోముకోపో అంటారు. అదేలేండి. కొన్ని మాటలు అలాగా అయిపోతాయి. కరెక్ట్. చాలా మందికి ఇప్పుడు ఎందుకంటే మొన్న అది ఎంత క్యాచీ అండ్ ఎంత ఈజీ పదం అంటే మాకు వెంటనే ఆకట్టుకునే పదం బురుసు, పళ్ళ బురుసు. అరే పళ్ళ బురుసు మీద సినిమా కూడా వస్తున్నది అని అనుకుంటారు. అదేలేండి. కాదు, అదే నేను ఆశ్చర్యం ఏంటంటే ఇడుపు కాగితం మీద విపరీతమైన కాంట్రవర్సీ వచ్చేసింది. అది మీకేం అర్థమైంది? ఇడుపు కాగితం అంటే నాకు కొంత ఐ కుడ్ లిటిల్ సెన్స్. ఇడుపు అంటే విడిచేయడం అన్నది అర్థమవుతుంది అంతే. ఇడుపు కాగితం అంటే ఇదేదైనా ఇది అంటే రెలింక్విష్మెంట్స్ అంటారు చూడండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పారంటే విడాకుల పత్రం. నేను అర్థం చేసుకున్నాను. రెలింక్విష్మెంట్ మీరు దాన్ని విడదీసి దానికి అనుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇడుపు అంటే ఇది, పత్రం అంటే ఇది అని అనుకున్నారు. కాగితం అంటే ఇది అని అనుకున్నారు. ఇడుపు కాగితం అనే దానికి మనం చెప్పాలంటే విడాకుల పత్రం. పట్టు విడుపులు, పట్టుకోవడం, విడవంటే విడడం, ఇది విడుపు, కాగితం అంతే. అవును. ఈమెకు నాకు సంబంధం లేదు. అమావాస్య గ్రహణం లేకపోతే ఇవి ఉంటాయి చూడండి, పట్టు విడుపు అంటారు. అవును. పట్టు స్నానం, విడుపు స్నానం అని. సో ఆ విడుపు అయింది. కాగితం అంటే ఇదేదో అలాంటిది, ఏదో రెలింక్విష్మెంట్స్ మీద ఆస్తి వివాదాలు దాంట్లో కొంత కావాలని కూడా చేసేదేమో. కానీ ఏది అంటే ఇది దీనికి ఆయన ఎవరో ఒక అతను ఏదో అడిగినట్టు కదా సార్, దీనికి మీరు సబ్ టైటిల్ పెడతారా ఏదో అడిగినట్టు కదా. అది ఏదో మొత్తానికి పెద్ద గొడవ అయిపోయి అది చాలా రచ్చ అయిపోయి సినిమా ఏ టైటిల్, హిందీ సినిమా టైటిల్స్ అన్ని అందరికీ అర్థమవుతాయండి. హిందీ సినిమా టైటిల్స్ అర్థం కావు కదా. ఇంగ్లీష్ టైటిల్స్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అని టైటిల్ ఉంది సార్. ఇంగ్లీష్ ఏంటి అర్థమైంది. బట్ సినిమా బాగుంది. ఒడిస్సీ ఎవరికి అర్థమైందండి. ఇప్పుడు
దాన్ని ఎందుకు మీ రియాక్షన్ ఏంటి సార్ దాని మీద? అసలు ఎంత లొల్లి జరిగింది దాని మీద. ఒక తెలంగాణ ఇప్పుడు మీకు పల్లపురుషు గురించి మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదు నాకు. నిన్న స్టేజ్ మీద మాట్లాడుకున్న మాటలు, ఆ విధానం, డైరెక్ట్ మొన్న ఫంక్షన్ జరిగింది కదా, నాగార్జున గారు వచ్చారు. వచ్చినప్పుడు ఒక తెలంగాణ కల్చర్, మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్న వాటిలో మొన్న దేవాన వచ్చింది. ఒక తెలంగాణ మా ఎఫ్డిసి రామ్మోహన్ గారు ఆయన ఎప్పుడో మాట, మా భాషలో ఒక రాగం ఉంటుందండి అని చెప్తుంటారు. నిజంగానే అనిపిస్తుంది నాకు. దానిలోనే ఒక సోయిగా ఉంటుంది, ఒక హొయిల్ ఉంటుంది ఇది తెలంగాణ భాషలో. అవును, అది మా ఉత్తరాంధ్ర భాషలో కూడా ఒక స్లాంగు, ఒక రాగం, ఒక వంపు, ఒక వయ్యారం, ఇవన్నీ ఉంటాయి భాషలో. సో దాని మీద నేను పల్లపురుషు అనగానే అంతా విన్న తర్వాత తెలంగాణ మాండలికం, అవును, రూటెడ్ బ్రష్ ప్రకృతి, బురుసు వికృతి, అంతే అంతే సింపుల్. కానీ బ్రష్ వికృతి సాంస్క్రిట్ మాటలకు ఉంటాయి. అంటే ఇది ఇంగ్లీష్ మాట. అలా అనుకోవడమే బురుసు ఎలా మారింది అనడానికి దానికి ప్రకృతి అది బ్రష్ అని చెప్పాను. అవునండి, అర్థమైంది. బ్రషే బురుసుగా మారింది. అవును, మన వాళ్ళు రోడ్, ఇంగ్లీష్ లో వర్డ్ రోడ్, ROAD, రోడ్, తెలుగులో రోడ్డు అని డాక్ ఇన్ ద డా రాసి మరి అంక వాటిని గ్రామ్యాల్లో కలిసిపోయి చాలా ఇంగ్లీష్ మాటలు. అంతే సార్, అవును. సో దీని మీద అటువంటి ఇది ఎక్కడ రాదు. తెలిసిపోతుంది కదా సార్, తెలిసిపోతుంది కదా, అదేలేండి, అర్థమైపోయింది, చాలా మందికి అర్థమైపోయింది. ఏంటండి దాని ప్రత్యేకత, సినిమా ప్రత్యేకత? పల్లబురుసు మీద ఏంటి అసలు? వాట్ ఈస్ దట్ ఇమోషన్ సార్ పల్లబురుసు? అంటే దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి సార్. ఒక బురుసు ఒకటి, బ్రష్ ఒకటే కాదు, చాలా లేయర్స్ ఉన్నాయి. కానీ మనము పళ్ళబురుసు అని టైటిల్ పెట్టినాం కాబట్టి దాని మీద ఫోకస్ అయింది. ఓకే, అందరి దృష్టి దాని మీద పళ్ళబురుసు ఏమిటి, దాని మీద కథ ఏమిటి, ఒక సినిమా ఏమిటి అని అనుకుంటున్నారు. కానీ ఇక ఇంటర్నల్గా చాలా దాంట్లో ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ కథ తాలూకు ఇతివృత్తం, ఈ కథాంశం ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి రిలవెంట్ గా ఉన్నాయా ఊళ్ళల్లో, లేకపోతే ఒక పీరియడ్ ఫిల్మ్ కల్చర్ లో ఉంటుందా? లేటెస్ట్ ఎప్పటికప్పుడు, ఇప్పుడు రేపు కూడా ఉంటాయి. అటువంటి టాపిక్సే సార్, అన్ని అటువంటి టాపిక్సే. మరి ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నీ అవే కదా సార్. ఇప్పుడు ప్రతి మన కథలు లేవనంటారు కానీ లక్షల కథలు ఉన్నాయి చేసుకుంటే. అవును, అదే నాగరేంద్ర గారు అనౌన్స్ చేశారు కదా, ఏ దాంట్లోంచి ఒక కథ పుట్టవచ్చు సార్. ఒక పాయింట్ దొరికితే చాలు, సాగదీసి దాన్ని పెట్టేసేసుకుంటే కథ అయిపోతుంది. సినిమా డెఫినెట్గా ఆకట్టుకునే సినిమా అవుతుంది. కథ లేకపోవడం ఏంటి సార్? కరెక్ట్. ఒక్కటెక్కడ జరుగుతున్నది అంటే దానికి రంగులు దిద్దడంలో, లేనిపోని భేషజాడకపోవడంలో, బడ్జెట్లు పెంచుకోవడంలో, ఇంకేదో అభిజాతానికి వెళ్ళడం వల్ల తప్పుదో పట్టిపోయి అవి దెబ్బతింటున్నాయి. కానీ నాకు తెలిసి మంచి కథలు చిన్న బడ్జెట్లో ప్రేక్షకుడు సినిమా హాల్కి వచ్చి చూసే విధంగా తీయవచ్చు సినిమాలు. అదే నా దృష్టిలో. అదే రేపు పళ్ళబురుసు డిసైడ్ చేస్తారు సార్. పళ్ళబురుసు చేస్తుంది, చాలా సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ మంచి రిలీజు కాబట్టి ఉండే ఇది మైలేజ్ కానీ ఫోకస్ కానీ. అదే వెంకటరామయ్య గారి తాలూకా కూడా ఈ సినిమా వీళ్ళ దృష్టిలో పడి ఉంటే అది కూడా చాలా సూపర్ హిట్ అయ్యేది. అదే అవును సార్. కేవలం దానికి ప్రమోషన్ లేకపోవడం వల్లనే వెంకటరామయ్య దెబ్బతిన్నాడు. కానీ లేకుంటే మంచి సినిమా, ఆకట్టుకునే సినిమా. అంటే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రస్తావిస్తే డెఫినెట్గా ఆకట్టుకుంటాయి. ప్రతి మనిషి యొక్క గుండెను తాకేటువంటి సబ్జెక్ట్స్ మన దగ్గర కోకొల్లలు. అదే ఇప్పుడు మన తెలంగాణ మాండలికాల్లో, తెలంగాణ ప్రాంతాలలో అంటే కుగ్రామాలు, గ్రామాలు, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిలో ఇది ఒరిజినల్గా జరిగిన కథ అక్కడెక్కడో చోట అని చెప్పారు. అండ్ దివానా శ్రీకాంత్ ఒక చిన్న పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి అతను కథ రాశాడు, చాలా బాగా చేశాడు సినిమా. ఇప్పుడు నాగార్జున గారు మొన్న అనౌన్స్ చేశారు, చిన్న మంచి ఒక పాయింట్ ఉన్న కొత్త పాయింట్ ఉంటే పట్టురండి, వీఆర్ దేర్, సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు తెలంగాణ సినిమా చాలా ఫ్లయింగ్లో ఉందండి. అవును సార్. తెలంగాణ టాలెంట్, పైగా మనకు తక్కువ బడ్జెట్ సార్, దానికి ఆర్టిస్టులు తక్కువలో వస్తారు. పెట్టుకుంటే మీ కౌంటర్ యాక్టర్ సుధాకర్ రెడ్డి గారు అసలు రెచ్చిపోయాడు మన స్టేజ్ మీద, అసలు మామూలుగా మాట్లాడలే. మీ ఎవరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ సార్ దాంట్లో? మీరా అయినా? నేను హీరో అని చెప్తున్నాడు, ఆయన చెప్పుకుంటున్నాడు. మరి డైరెక్టర్ ఆయనకి ఏమైనా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఆయనైతే నాతో అంటున్నాడు, నాతోనే కదా అందరితో అంటున్నాడు, ఇది నేను నటించిన నేను హీరోగా చేసిన 3వ సినిమా చెప్పుకుంటున్నాడు.
మరి నాకైతే దాని మీద ఐడియా లేదు సార్. నేను చెప్పాను కదా, నా క్యారెక్టర్ వరకే నేను చూసుకుంటాను. మీరు మరీ బడాయి కానీ సినిమా అంతా షూట్ చేసి ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలియనంత అమ్మాయికిలా మీరు అంటే ఇప్పుడు దాని మీద డైరెక్టర్ గారు ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు సార్. నా క్యారెక్టర్ అయితే ఇంపార్టెంటే, మెయిన్ క్యారెక్టర్ నాదే అని నాకు అర్థమైంది. కానీ మరి ఆయన హీరో అంటున్నాడంటే మరి ఆయన 30 రోజులు పనిచేశాడు, నేను 15 రోజులే పనిచేశాను. మరి ఆయన హీరో కావచ్చు, అందుకే ఆయన ధైర్యంగా కావచ్చు నేను హీరోగా అని చెప్పి ఒక హీరో ఎదురుకుండా నిలబడి మరి అవును చాలా అది ఒక దాన్ని ఏమంటారంటే ఒక రూటెడ్ ఇన్నోసెన్స్, ఒక ఆ మట్టి వాసనతో పాటు వచ్చిన ఒక అమాయకత్వం, ఒక భోళాతనం, దట్స్ ఆల్ సౌండెడ్ సో ఫైన్ అండి. అవును, స్టేజ్ మీద నాగార్జున గారు విపరీతంగా నవ్వుకున్నారు, అవును, అందరూ ఎంజాయ్డ్ ఇట్. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే దానికి ప్రధాన కారణము ఎక్కడ ఉన్నాం మేము ఎక్కడికి వచ్చాము అనే పరవశంతోనే వచ్చే మాటలు అవి. కరెక్ట్. నేను ఎక్కడ, నా స్థాయి ఏమిటి, నేను పెరిగింది ఏమిటి, చేసింది ఏమిటి, రిటైర్ అయ్యింది ఏమిటి, ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఇక్కడ ఉండటం ఏమిటి, ఒక ఉద్వేగమే కదా సార్. ఉద్వేగభరితమైన విషయం కదండి, చెప్పుకోవాలి కదా, అవకాశం వచ్చింది చెప్పుదాము. అండ్ అవన్నీ కూడా రిలవెంట్ గా ఉన్నాయి. ఆయన శివ సినిమా ఎలా చూశారు, బళ్ళు కట్టుకుని వచ్చి, అది రియల్లీ ఇట్స్ గ్రేట్ మూమెంట్ కదా ఫర్ అన్ యాక్టర్. అంతే కదా సార్, నేను కూడా అదే చెప్పాను. నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, అసలు నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉండింది, కానీ సుధాకర్ రెడ్డి గారు ఎక్కువ టైం తీసుకున్నారు కదా. అప్పటికే నాకు హీరో గారు ఎక్కువ టైం తీసుకున్నారు. నా దగ్గరికి వచ్చేసి ఒక అతను చెవిలో ఊదిపోయాడు, మీకు 2 నిమిషాలు టైం ఇచ్చాను సార్, 1:30 ముగిస్తా అని నేను చెప్పాను. అందుకే తక్కువ మాట్లాడాను. వార్నింగ్ వచ్చింది అయితే మీకు చెప్పారు. ఆయన సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడే వచ్చారు నా దగ్గరికి. అయితే నాకు 1967-68 పీరియడ్లో పూలరంగడి సినిమా రిలీజ్ అయింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు, కళాభారతి జమున గారు, వాళ్ళకి విశేషాలు పెట్టాలి సార్. కళాభారతి జమున గారు ప్రజానటి అని ఒక మాట ఉండేదండి ఆయన, ఆవిడకి ప్రజానటి అని ఒక పేరు ఉండేది. ప్రజానటి అప్పుడు ఈ వృత్తి కళాకారుల సంఘం ఉద్యమంలో ఆవిడకి ప్రజానటి అని పేరు ఉండేది. వాళ్ళకి కొన్ని ఇల్లు కట్టించారు. ఇప్పటికీ ఒక కాలనీ ఎక్కడ ఉందని మేడం అప్పుడప్పుడు రవీంద్రబాద్ చెప్తుండేవారు. అవునండి. వాళ్ళిద్దరు నటించిన పూలరంగడి సినిమా చేయడానికి చూడటానికి నేను గజ్వేల్ నుంచి వచ్చాను. అప్పుడు నేను 8, 9, 10 హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్ మాది హెచ్ఎస్సి. గజ్వేల్లో చదువుకున్నాను నేను. నేను హెచ్ఎస్సిలో ఉన్నప్పుడు పూలరంగడి సినిమా రిలీజ్ అయింది. హెచ్ఎస్సిగా 10th క్లాస్లో ఉన్నప్పుడు 1967-68 ప్రాంతంలో పూలరంగడి సినిమా రిలీజ్ అయింది. నీతికి నిలబడి నిజాయితీ ఒక్క పాట ఏంటి పూలరంగడిలో జిలుగు బయట నీడలో నడవని ఎంత బాగుంటుందండి. మిస్సలాడే చిన్న ఆ పాట మోహన్ రాజు గారి పాట, మోహన్ రాజు గారి పాట. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి. విజయనిర్మల గారి షో అసలు పిక్చరైజేషన్ ఎంత బాగుంటుందో పాట. మన దాంట్లో ఒక తందాల పాట. అవును, ఎయిరా సినిమాడు ఎయిరా జమున గారిది. పోతే అది బుర్రకథ కూడా ఉంది మళ్ళీ మధ్యలో. మ్యూజిక్. అయితే ఈ సినిమా చూడటానికి మేము గజ్వేల్ నుంచి బసంత్ టాకీస్లో రిలీజ్ చేశారు హైదరాబాద్లో. బసంత్ టాకీస్కి వచ్చి చూస్తే ఆ సినిమా టైటిల్స్ నాకు ఇప్పటికీ గుర్తు. దాంట్లో శ్రీ సారథి స్టూడియోస్ అమీర్పేట హైదరాబాద్, అది బాగా ముద్రేసుకున్నది నా మనసులో. శ్రీ సారథి స్టూడియోస్ అమీర్పేట హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ అమీర్పేట హైదరాబాద్ అని పిన్ నెంబర్తో సహా ఇచ్చేవారు. అది బాగా గుర్తుంది నాకు. అటువంటి సారథి స్టూడియోలో ఈ రోజున మనం సినిమాలు షూటింగ్ చేస్తున్నాము అని అంటే, ఒక నాగేశ్వరరావు గారు మహానటులు నడయాడిన ప్రదేశంలో, అయ్యో అక్కడే రూమ్స్ లో కూడా ఉండేవారండి సావిత్రి గారు వాళ్ళందరూ. అలాంటి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ విషయాన్ని ప్రస్తావిస్తారని చెప్పేసి నాగేశ్వరరావు గారిని ఒకసారి తలుచుకోవాలని, అన్నపూర్ణమ్మ గారిని కూడా తలుచుకోవాలని నాకు కొంచెం మనసులో ఉండే. నాకు నాగేశ్వరరావు గారు అంటే నేను యాక్చువల్గా నేను నందమూరి తారక రామారావు గారి అభిమాని సార్. నేను ఆయన విపరీతంగా ఆరాధిస్తాను. వ్యక్తిగా, నటుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా తిరుగులేడు సార్ ఆయన. ఎవరేమన్నా ఈ మాట మీద నేను ఖచ్చితంగా వాళ్ళతో నేను వాదిస్తాను. అంతటి మహానాయకుడు, అంతటి రాజకీయ నాయకుడు భవిష్యత్తులో కూడా వస్తాడని నేను అనుకోను. రారు. అంతటి నిబద్ధతకర వ్యక్తి. వ్యక్తిగా ఆయన క్రమశిక్షణ, ఆయన యొక్క వ్యక్తిత్వం గొప్పది. నటుడిగా తెలిసిన విషయమే. ఇలాగనే వారిని నేను బాగా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. సేమ్ టైం నాగేశ్వరరావు గారిని కూడా నేను చాలా చాలా ఇష్టపడతాను సార్. నేను రిటైర్ అయిన తర్వాత నా ఎవ్రీడే కార్యక్రమము సాయంత్రం 6 వరకు రవీంద్ర భారతిలో ఉండటమే. 2.5 గంటల పాటు ప్రపంచం తల్లకిందులైనా నేను రవీంద్ర భారతిలోనే ఉండేవాడిని. 6:30 నుంచి 9 గంటల వరకు, 2.5 hours. దాంట్లో నాగేశ్వరరావు గారు
నాగేశ్వరరావు గారిని కొన్ని వందల సార్లు చూశాను. అదే మాక్సిమం ప్రోగ్రామ్స్ కి నాగేశ్వరరావు వచ్చేవారు. వచ్చేవారు. నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, అవును. వాళ్ళది ఒక బ్యాచ్ ఉండే. అవును మన రమణ గారు, అవును నమస్కారం రమణ గారు, మా ఊరే రమణ గారిది, అవునా? సిద్దిపేట. ఓకే ఓకే. ఆ తర్వాత విజయబాబు గారు, ఏది రమణాచారి గారేనా? రమణాచారి మాకన్నా 2 years సీనియర్ సార్. ఓకే. 2 years సీనియర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.